సుగ్రీవుడు శ్రీరాముడికి పెట్టిన పరీక్ష ఏంటో తెలుసా? సుగ్రీవుడు శ్రీరాముని శక్తిని పరీక్షించేందుకు దుందుభి రాక్షసుని అస్థికలను తొలగించమన్నాడు. సాల వృక్షాలను ఒక్క బాణంతో ఛేదించమన్నాడు. అప్పుడు శ్రీరాముడు దుందుభి అనే మహాబలశాలి రాక్షసుడు హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుని ఆశీర్వాదంతో బలవంతుడు. అతను ఒకప్పుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. అతని శవాన్ని రిస్కించి విసిరివేశాడు. ఆ అవశేషాలు అక్కడే ఉండిపోయాయి. సుగ్రీవుడు శ్రీరాముని శక్తిని పరీక్షించేందుకు ఆ అవశేషాలను కాళ్ళతో తన్నమని కోరాడు. శ్రీరాముడు తన్నగానే అవి దూరంగా వెళ్ళి పడిపోయాయి. ఇది చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. సాల వృక్షాలను ఒక్క బాణంతో ఛేదించడం. అయినా సరే సుగ్రీవునికి ఇంకా పూర్తిగా నమ్మకం కలగలేదు. అందుకే శ్రీరాముని శక్తిని మరోసారి పరీక్షించేందుకు ఒకే ఒక్క బాణంతో అనేక సాల వృక్షాలను ఛేదించగలరా అని అడిగాడు. శ్రీరాముడు ఒక్క బాణాన్ని ప్రయోగించగా ఆ బాణం వరుసగా 7 సాల వృక్షాలను ఛేదించి భూమిలోకి పోయింది. ఇది చూసి సుగ్రీవుడు పూర్తిగా విశ్వాసం కలిగి శ్రీరాముడికి తన పూర్తి భక్తిని, ఈ విధంగా సుగ్రీవుడు పెట్టిన ఈ 2 పరీక్షలను శ్రీరాముని మహాశక్తిని గుర్తించి ఆయనకు సహాయంగా మారాయి.